హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం జియో 46 అనేది సంచలనంగా మారింది తెలంగాణలో. జియో 46 విక్టిమ్స్ అందరూ కూడా ధర్నాకు దిగడం జరిగింది మార్నింగ్ కూడా. ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్గా రాకేష్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది సెక్రటరేట్కి వచ్చి వాళ్ళ వినతి పత్రం అయితే ఇక్కడ సెక్రటరేట్కి గోడకి అంటించడం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు ఆయన అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. అన్న, సెక్రటరేట్కి వచ్చి వినతి పత్రం గోడకి అంటించే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చు? వినతి పత్రం ప్రభుత్వానికి ఇచ్చిన గోడ కతికేసిన ఒకటే. ఎందుకంటే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు వివరిస్తూ ఉన్నది ఈ ప్రభుత్వం. జియో 46 బాధితులు గత శాసనసభ ఎన్నికల సందర్భంగా జియో 46 వల్ల మేము నష్టపోతున్నాము, మాకు అన్యాయం జరుగుతున్నది, కొంతమందికి 60 మార్కులు వచ్చినా ఉద్యోగం వస్తున్నది, మాకు 90 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం రావడం లేదు, మా తల్లిదండ్రులు ఎక్కువ రోజులు మమ్మల్ని కోచింగ్ సెంటర్లలో హైదరాబాద్లో ఉంచడానికి వాళ్ళకి స్తోమత లేదు, దయచేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి వీళ్ళు అర్థిస్తే, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు తప్పకుండా మేము న్యాయం చేస్తాము, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకురావడానికి మీ వంతు సహకారం చేయండి అని చెప్పేసి వీళ్ళని కోరగా, పాపం వీళ్ళు ఊరూరు తిరిగి వాడ తిరిగి గడప గడప దొక్కి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి, మేము యువకులము, మా జీవితాలను కాపాడండి అని చెప్పి వీళ్ళు అభ్యర్థిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజలు కోరుకుంటేనే ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తుంది. కానీ ఏ ప్రభుత్వమైనా ప్రజల ఆశల కోసం ఆకాంక్షల కోసం పనిచేయాలి తప్ప కేవలము వాళ్ళ కోరికల మేరకు పనిచేయకూడదు. కాబట్టి ఈరోజు వీళ్ళ పక్షాన ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము వినతి పత్రం ఇవ్వడానికి రావడంలో బీఆర్ఎస్ పార్టీని కూడా అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మెయిన్ రీజన్ కూడా నీళ్లు నిధులు నియామకాల మీద ఫోకస్ చేసే వాళ్ళు మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు అదే నియామకాలకు సంబంధించి ఇబ్బందులు జరుగుతున్నాయి. గ్రూప్ 1కి సంబంధించి కావచ్చు, నీట్కి సంబంధించి కావచ్చు, లేదా ఇప్పుడు జియో 46 సంబంధించి కావచ్చు. ఇవి ఎలా చూడొచ్చు అంటే రానున్న రోజుల్లో మరి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉండబోతుంది, మెయిన్లీ నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటారు రాష్ట్రంలో? అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్పడం జరిగింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చింది కదా, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరగా అనేక హామీలు ఇవ్వగా ప్రజలు కూడా నమ్మి ఓట్లు వేసింది. సరే, మార్పు అనేది సహజం, మార్పు అనేది ప్రజాస్వామ్యంలో నిరంతర ప్రక్రియ, దాన్ని మనం కూడా స్వాగతించాల్సింది. కానీ మీరు ఏదైతే ప్రామిస్ చేసిందో దాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఇన్ని రోజులు ఎన్నికల కోడ్ అన్నారు, ఎన్నికల కోడ్ ముగిసి కూడా మరి 10 రోజులు కావస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా ఇంకా మాయమాటలు చెప్పిండ్రు, వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పిండ్రు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీరే గెలిచారు, మమ్మల్ని ఓడగొట్టిండ్రు, అయినా ఇబ్బంది ఏం లేదు, మేము ప్రజల కోసం నిరంతరం మేము పోరాటం చేస్తాం. ప్రజల కోసమే ఏ పార్టీ అయినా కూడా పనిచేయాలి, ఏ నాయకుడు అయినా పనిచేయాలి. గెలుపోవటంలతో సంబంధం లేకుండా మేము వాళ్ళ పక్షాన పోరాడతాం. మీరు ఇప్పటికైనా వాళ్ళకి న్యాయం చేయండి. మీకు ఓటేసినందుకు ఒక సార్థకత ఉందని చెప్పి వాళ్ళని భావించాలి కనీసం. కాబట్టి సెక్రటరేట్లకు కూడా ఎలా లేకుండా చేయడం అనేది ఎలా చూడొచ్చు అంటే ప్రజాపాలనని వాళ్ళే చెప్పారు. అదే ప్రజలు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఏమన్నారు, గత ప్రభుత్వం ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలే, ప్రగతి భవన్ గేట్ల దగ్గర కూడా రానియలేదు, ఇనుప కంచెలు వేసిందని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేసింది కదా. సరే, మీది ప్రజాపాలన కదా, మీరు ప్రజల కోసమే పనిచేస్తున్నారు కదా, మీరు ప్రజల నుండి వినతి స్వీకరిస్తారు కదా, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తారు కదా. మరి మేము ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా, ఒక బృందంగా నేను బాధితులతో కలిసి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి 10 రోజుల నుండి మా రాష్ట్ర కార్యాలయం నుంచి మేము లేఖలు పంపినా, మేము ఫోన్లు చేసినా కనీసం మీరు ఎందుకు స్పందించడం లేదు, మీరు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, మీది ప్రజాపాలననా దగా పాలన ఏం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతున్నా. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కూడా ఈ గ్రాడ్యుయేట్లను, ఈ నిరుద్యోగులను, ఉద్యోగస్తులను రిప్రజెంట్ చేయడానికి మేము అనేక ప్రయత్నాలు చేసినాం. సరే, ఓడిపోయిన సందర్భంగా కూడా మేము చెప్పినాము, చట్టసభల్లో అడుగుపెట్టగలిగితే తప్పకుండా చట్టసభల్లోనే నేను నిలదీసేవాడిని, చట్టసభల్లో మాకు అవకాశం రాలే, తప్పకుండా జనసభలో ప్రజాసభలో మిమ్మల్ని ప్రశ్నిస్తాము, పోరాడతాము, తప్పకుండా వీళ్ళకి పరిష్కారం దిశగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పిన ఇచ్చిన మాట మేరకు మేము వచ్చినాము. మీరు ఇచ్చిన మాటను మీరు నిలుపుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ.